హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పునుగుల టమాటా చట్నీ. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. పునుగుల కోసం ముందుగా మనం పిండి కలుపుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఒక కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లటిదుంటే పునుగులు మనకు మంచిగా వస్తాయి. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు, తక్కువగా వేసుకుంటూ కలుపుకోవాలి. రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. అర చెంచా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పునుగులు వస్తాయి. నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. అరగంట పిండి నానేలోపు మనం పునుగుల కోసం టమాటా చట్నీ రెడీ చేసుకుందాం పదండి. టమాటా చట్నీ కోసం ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. 4 కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మనకు టమాటాలు మగ్గుతాయి. మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి. చల్లారిన ఈ టమాటా ముక్కలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన టమాటా చట్నీ రెడీ అయినట్టే. ఇలా మిక్సీ వేసుకున్న టమాటా చట్నీ ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. టమాటా చట్నీకి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, 2 కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు రెడీ అయ్యాక ఇలా చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇక మనం పునుగుల ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. పునుగుల కోసం మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండిని ఒకసారి కలుపుకుందాం. అరగంట నానిన పిండిలో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకోవడం వల్ల పునుగులు సాఫ్ట్గా వస్తాయి. నూనె వేడెక్కాక ఇలా చిన్న పునుగులు వేసుకోవాలి. పునుగులని ఇలా మెల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా మన కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, పునుగులు ఫ్రై చేసేటప్పుడు ఇలా రౌండ్గా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతాయి. అంటే ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన పునుగులను టమాటా చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. మీకు గనక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.